పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు రన్నింగ్ జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. అడ్రస్ పంపిస్తాను, మనకాడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అడ్రస్ పంపిస్తాను, మనకాడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మన పవన్ కళ్యాణ్ అన్న వస్తున్నాడంటే అదే సంక్రాంతి. వచ్చినాను ఇక్కడికే వచ్చినాను. మాట్లాడతానులే, వాళ్ళు వింటారులే మన మాట. ఓ నిమిషం ఇట్లా రండి అన్న. నాకు పండ్ల కోసం రాలే, ఇడికి రా, మాట్లాడేది పర్సనల్. ఓకే ఓకే, కూర్చో, చెప్తాను. నీతో మాట్లాడే పని ఉంది. కూర్చోన్నాడు, కూర్చో. చెప్పండి సార్. మనకి ఏముందిలే కానీ కూర్చో, మాట్లాడదాము. పైన ఎక్కి కూర్చో, నీటికి కూర్చో. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు మీ ఎన్నికాయలు ఎంతసేపు పెడతారు ఇక్కడ? మేము సీజన్ అంతా ఎక్కడ పెడతాం. సీజన్ అంతా కాదు, సాయంకాలం వరకు ఎక్కడ ఉంటాం. ఇప్పుడు ఎంతసేపు ఉంటారు? ఇప్పుడు ఈ రోజా, ఇది అయిపోయే వరకు ఉంటామండి. సార్ నేను ఇదే మాట్లాడతాను, ఆయన దగ్గరికి వచ్చినాను. ఆ పేరు ఏమన్నా మీ పేరు? శ్రీనివాస్. డెకాయిడ్ శ్రీనివాస్. డెకాయిడ్ శ్రీనివాస్. ఇది ఎల్లప్ప శ్రీనివాసరావు. ఎల్లప్ప శ్రీనివాసరావు. ఎల్లప్ప శ్రీ తామరపు వయ్యి అల్లల్లా ఎల్లల్ పువ్వు అంట. ఏ పువ్వు మళ్ళీ ఎల్లల్ పువ్వు అంటున్నాడు ఆయన, నాకేం తెలియదు. ఆయన పేరు అదే కలిసి అట్లా నాటకాలు ఆడుతున్నాడు, లేదా మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి అవలాగి పట్టిస్తున్నాడు ఆయన. ఎల్లల్ పువ్వు అంట, దాని మీనింగ్ ఆయనే తెలియాల. సరే, నేను మాట్లాడి మీకు 5 minutesలో కాల్ బ్యాక్ చేస్తాను సార్. ఇప్పుడు ఏం లేదు, మీరు మామిడికాయలు ఇవన్నీ ఎంత ఉన్నాయో మీకు 10 నిమిషాలు టైం ఉంటుంది. మీరు ఈ 10 నిమిషాల్లో ఇవి తీసేసి మీరు ఆ వెనకల పక్కనో, లేదా మీకు ఏమన్నా బండి ఉందా? అంటే మా బండి ఉదయం వస్తే వెళ్ళిపోతుంది. మీకు బండి ఏమన్నా ఉందా? ఇప్పుడు బండి ఏం లేదా? సరే, ఒకవేళ ఇవన్నీ 3 బొట్లకు అమ్మేయండి. ఇప్పుడు రేట్ ఎంత పెట్టినావు ఈరోజు? పేరు పెట్టాం 200, 300, 150. ఇప్పుడు మనకి ఒకటి చెప్తాడు. ఇప్పుడు మనకి పని జరుగుతుంది కాబట్టి ఒక నిమిషం నా మొబైల్ అట్లా పెట్టుకో, పైన చూడలేదు నాకు. ఉన్నీలే పెట్టుకో, నీ తీసి నేనేం చేస్తా. ఇప్పుడు సింపుల్ ఇది. ఇప్పుడు మీకు ఎంతవరకు అమ్మాలన్నారు? ఎంత నష్టపోతారు ఒకవేళ ఇది తీసేస్తే? ఒక 5,000, 6,000 అవసరం వస్తుంది అంతే. నీకు 5,000, 6,000 నేను గవర్నమెంట్ తరఫు నుంచి ఇప్పిస్తాను. మీరు ఇప్పిస్తారా? నేను ఇప్పిస్తాను. ఎందుకంటే తక్షణమే మీరు ఇది మొత్తం ఈ కట్ట కారానంతా మొత్తం ఖాళీ చేసి మామిడి పండ్లన్నీ తీసుకొని మీరు జంప్ అయిపోవాలి. ఎక్కువసేపు ఉండకూడదు. ఇప్పుడు జస్ట్ ఇప్పుడు ఇచ్చేది ఎప్పుడో ఇస్తారా? ఏది ఇప్పుడు చెక్ ఇప్పుడు వెంటనే ఇస్తా, దాని మీద డేటే ఇస్తా. 2,000 తీసుకుందాం. 5,000 కాకపోతే 10,000 తీసుకో. ఇలాంటి ఎన్నో చూసినా ఎప్పుడో ఎప్పుడో పని చేయమండి. ఒక్క నిమిషం, చెక్ నేను రాసిస్తా, నీ పేరు రాసిస్తా. నువ్వేమండి? లుల్లు పువ్వా? ఎల్లపు పేరు మీద నేను చెక్ 10,000 రాసిస్తా. దాని మీద డేట్ కూడా వేస్తా. 2032కి డేట్ వేస్తా. 2032కి డేట్ వేస్తా. నువ్వు 2032కి నీకు ఏ బ్యాంకులో ఉన్నాయి అకౌంట్? 2032 కట్టుకో చెప్తున్నా. ఇలాంటి మాయ మాటలు మీకు ఇది ఇప్పుడు డేట్ అంతా ఏ సంవత్సరం? ఇది 2032 మారుతుందని చెప్తాను నేను. 26 ఇప్పుడు ఇస్తే మారుతుంది. బాబా అలాంటి చాలా పడ్డా మేము చెప్పు. 32 నాకు ఎందుకు ఇస్తావు డబ్బులు? దేనికి ఇస్తావు? ఇప్పుడు మీరు ఇది కట్ట ఖాళీ చేయాలి కదా. దేనికి? ఫుట్పాత్. ఇది ఫుట్పాతే. ఇప్పుడు ఎవరు వస్తారు? ఈ రూట్ పరిగెత్తుకుంటా వెహికల్ వస్తున్నాయి, అన్నీ ఉన్నాయి. వెహికల్ వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు రన్నింగ్ జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు రన్నింగ్ జాగింగ్ చేసుకుంటూ వస్తున్నాడు. 10K రన్ స్పోర్ట్స్ కోటా కింద వాళ్ళకి సపోర్టింగ్ ఉండాలని చెప్పి ఈ రూట్ రన్నింగ్ పెట్టినారు. ఇప్పుడు ఆల్రెడీ పరిగెత్తుకుంటూ వస్తారు. ఈ టైం వాకింగ్ చేస్తారు. ఎవరు? జాగింగ్, రన్నింగ్ ఇప్పుడా? అయితే మార్నింగ్ చేస్తారు, సాయంకాలం చేస్తారు. ఈ మార్నింగ్ సాయంకాలం చేసేది పార్కులో. ఇది దేశానికి సంబంధించింది కాబట్టి కంటిన్యూ 28 కిలోమీటర్ రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నారు. రోడ్ షో మీటింగ్ ఉన్నాడు. మళ్ళా మామిడికాయలు గిమిడికాయలు చూడ నువ్వు తీయలేదు అనుకో, మామిడికాయలను పచ్చడి అయిపోతాయి. ఎందుకంటే జనాలు కూడా పరిగెత్తి వస్తారు కదా. నువ్వు అందుకే చెప్తాడు, ఎవరికో మీ బదులు ఇక్కడ రా, చెప్తాను. నువ్వు కూర్చో, నువ్వు టెన్షన్ పడకుండా నేను చెప్పింది.
నువ్వు ఎవరికో అమ్ముకుంటే నష్టపోయి ఎవరో తొక్కే బదులు 10 రూపాయలు డజన్, 10 రూపాయలు కేజీ లోపల నేనే తీసేసుకుంటా. నువ్వు నష్టపోద్దు, నీకు చెక్ రాసిస్తా. అవునన్నా, రోడ్ షో మీరు ముందుగా మెసేజ్ పంపిస్తారు కదా, జీవీఎంసీలో వచ్చి మెసేజ్ నేను పంపిస్తాలే. ఇప్పుడు నాకే హ్యాండ్ ఓవర్ చేసినారు. నీ నంబర్ నాకు ఇస్తే నేను మెసేజ్ కొడతా. మీరు ఏం చేస్తున్నారు? మీ జాబ్ ఏంటి? ఎవరు? అది జీవీఎంసీ వాళ్ళకి మున్సిపాలిటీ చెప్తారు ముందు మాకు. అవును, ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సీఎం వస్తుందో, ఎమ్మెల్యే వస్తుందో, ఎంపీ వస్తుందో, లేదా పథకాలు డిప్యూటీ సీఎం గారు వస్తుండ్రు, మీరు ఖాళీ చేసి అని చెప్తారు. అది ఎప్పుడు? కానీ ఇది కాంట్రాక్ట్ నేను తీసుకున్నా కదా, ఈ ఫుట్పాత్ కాంట్రాక్ట్ నువ్వు తీసుకున్నా సరే నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మున్సిపాలిటీ వాళ్ళతో చెప్పాలంటే వచ్చి బండి తీసుకొచ్చి అన్ని దుబ్బేళ్ళ. నేను నీకు ఆల్రెడీ 2-3 సార్లు నీకు నాకు పరిచయం ఉంది కాబట్టి నీకు దగ్గరకు వచ్చి చెప్పిపోతాను. మంచిగా చెప్పు. అది అందుకు ఆయన పరిగెత్తుకుంటూ వస్తాడు. నువ్వు ఆయన వచ్చినప్పుడు మామిడికాయలు కొంటారా, మామిడికాయలు కొంటావా అని ఆయన దగ్గర, ఆయన వచ్చినప్పుడు మామిడికాయలు కొంటారా, మామిడికాయలు కొంటావా అని ఆయన దగ్గర దూరినావు అనుకో, నాకు బ్యాడ్ టైం వస్తుంది. ఎందుకంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారికి డైరెక్ట్ మామిడికాయలు అమ్మనే ప్రయత్నం కూడా నువ్వు చేయొచ్చు. వద్దు, ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారు వస్తారు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి. తూకాల ప్రకారం నేను వేసుకుంటా కదా. ఎంత చెప్తావు? ఎంత? కేజీ 300. నువ్వు ఇస్తావు కేజీ 300? చెక్ ఇస్తా. ఇప్పుడు చెక్కింది 36 చెల్లుతుంది. ఆ చెక్ ఏంటి? 56 సంవత్సరాలు చెక్ అంటారు కదా. ఇప్పుడు 26 36 సంవత్సరం కాదు, 36 నెల. 36 నెలలు డ్రా చేసుకుంటాను. 36 నెలలు డ్రా చేసుకుంటాను. నీకేం మైండ్ అని మంది చెప్తాను లేదా? నన్ను వైద్య 2036 సంవత్సరం చెక్ ఇస్తాను. 2036 36 నెల. 36 నెల అంటాను. 36 ఉంది ఎక్కడ? 36 రోజు తీసుకో. నీకు 36 నెలలు వద్దు అనుకుంటే 31 రోజుకి లాస్ట్ ఎక్కడ ఎక్కువ లేదు. 31 తర్వాత లేదా? నువ్వు ఫిబ్రవరిలో ఎన్ని వస్తాయి? 33, ఫిబ్రవరి 28, జనవరి 28, జనవరి 21, 31, జనవరి 31, ఫిబ్రవరి 32, మార్చి 33. నీకు ఏప్రిల్ 44 అలా వస్తే లాస్ట్ వస్తా అని చెప్పింది. పెరుగవా నీకే? డేట్లేదు వెళ్తా నీకు నువ్వేరే బాబు. ఎందుకు మున్సిపాలిటీ కాంట్రాక్ట్ పార్కుని చెప్తుందిగా నీకు? కాదు, నెల నెల నెలకి ఎన్ని రోజులు తెలలేదు నీకు? నెల స్టార్టింగ్ ఎంత అవుతుంది చెప్పు? 26 నుంచి 27, 28, 29, 30, 31. సంవత్సరానికి ఎన్ని నెలలు ఉంటాయి? 21 నెలలు. ఒక లీప్ నెల తీసేస్తే మాకెందుకు? ఇప్పుడు కట్ట ఖాళీ చేస్తున్నావు లేదా? ఖాళీ చేయం, అయిపోరు. ఖాళీ చేయము. ఖండోబతండాలుగా జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. ఖాళీ చేయము. ఖండోబతండాలుగా జనాలు పరిగెత్తుకుంటూ వస్తారు. అప్పుడు తొక్కడు పోనీ, అప్పుడు తొక్కుకొని నష్టమైన పర్లే. అప్పుడు అయిపోతే అంటే ఇప్పుడు నేను కాంట్రాక్ట్ తీసుకున్నానికి ఉపయోగం ఏముంది? ఇప్పుడు వర్క్ తీసుకున్నా, కాంట్రాక్ట్ వర్క్. నిన్న మెసేజ్ చెప్పాలి. ఎవరు ఇప్పుడు పెడతా మెసేజ్? నీకు వాట్సాప్ లో మెసేజ్ కావాలా, నార్మల్ మెసేజ్ కావాలా? మాకు ముందుగా చెప్తారు వచ్చి. ఎవరు? జీవీఎంసీలో. నేను అందుకే ముందుగా వచ్చి చెప్తాను కదా. రేపటికి అయితే వర్తిస్తుంది. ఎవరు? ఈ రోజు ఒక్క నిమిషం, ఈ రోజు ఎక్కడ ఉన్నాను తీసి మాత్రం ఎంత అడగండి పరిగెత్తుకుంటూ వస్తాను ఆల్రెడీ జెట్ స్పీడ్ లో. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు రన్నింగ్. రేపు ఇక్కడ చూడ, రేపు జూనియర్ ఎన్టీఆర్, ఎల్లుండి ప్రభాస్, వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు రన్నింగ్ చేస్తున్నారు. కామెడీ ఉందా? ఇది కామెడీ. ఎందుకు? నువ్వు న్యూస్ చూడలేదా? న్యూస్ పవన్ కళ్యాణ్ ఆడబెట్టి, పవన్ కళ్యాణ్ సీఎం గారు పర్లేదు, డిప్యూటీ సీఎం గారు. నెక్స్ట్ కాబో సీఎం కూడా అదే అంటున్నారు. ఇంకా ఇది జూనియర్ ఎన్టీఆర్ దానికి ఎందుకు తీస్తారు? ఎవరు? సూపర్ స్టార్ కృష్ణతో తీస్తారా, కృష్ణ గారు తీస్తారా, సోన్ బాబు తీస్తారా? అంటే నీ వంతు బాధ్యతగా వాళ్ళు పరిగెత్తడం కూడా తప్పే అంటావు. దేనికి? ఇప్పుడు ఎందుకు పరిగెత్తాను చెప్పు? వర్షాలకి ఎక్కువ పడకుండా ఇబ్బంది పడకూడదని ఉద్దేశం. ఆపేతారు వచ్చేతను అంతేనా? నా ఇవన్నీ ఎందుకు? నీకు నష్టపరిహారం నేను ముట్ట చెప్తా. నీకు అది డబ్బు రూపంలో కావాలా, నీకు బంగారు రూపంలో కావాలా, ఒరిజినల్ రూపంలో కావాలా, స్పాట్ క్యాష్ పౌడర్ రూపంలో కావాలా? పౌడర్ మాకు వద్దు, పౌడర్ అది పంపించండి మమ్మల్ని. స్పాట్ మనీ రూపాయి కావాలి మాకు. స్పాట్ క్యాష్ 20,000 ఇవ్వండి. సరే 20,000 కదా. అడ్రస్ పంపిస్తాను, మనకాడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అడ్రస్ పంపిస్తాను, మనకాడ ప్రింటింగ్ ప్రెస్ ఉంది. మాకు అలా వద్దు, స్పాట్ క్యాషే. ఆడ మన జిరాక్స్ సెంటర్ ఉంది. ఇలా స్పాట్ క్యాష్ ఇలాగా ఇలా తీసి ఎంతుంది ఎంత చెప్పాలండి. పువ్వులు కొనుక్కొద్దాము. పువ్వులా? డిప్యూటీ సీఎం గారు వస్తారు, పువ్వులు కొనుక్కొద్దాము. 500-1000 రూపాయలు బయట ఖర్చు పెట్టు. 500-1000 రూపాయలు బయట ఖర్చు పెట్టు. నేను ఫోటో ఇప్పిస్తా కదా నీకు. ఫోటో ఉంది మాకు. ఎప్పుడుది? అప్పుడు డిప్యూటీ సీఎం కాకుండా ఉంటుంది. సీఎం అయిన తర్వాత, డిప్యూటీ సీఎం అయిన తర్వాత వేరు ఫోటో. నువ్వు 1000 రూపాయలు ఇచ్చినావంటే పూలు తెప్పిస్తాను, నువ్వే దండేద్దు ఈ రూట్లో.
క్లాప్స్ కొట్టడం కూడా నువ్వే. ఏ రా తీసుకుందామా? నీకేం తెలుసు ఆయన ఎవరు అవునండి, పాతకాలం ఇప్పుడు ఆ సార్ వచ్చేది ముందుగా మెసేజ్ సీఎం వస్తారట, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తీసేయమంటారు అని ఇప్పుడు. वो डिप्टी सीएम आ गया ये रूट में रनिंग में आ गया. जॉगिंग एक के रन वो डिप्टी सीएम पवन कल्याण जॉगिंग वो जॉगिंग में आता इधर रूट में. ఇప్పుడు ఎట్లా షాపు ఖాళీ చేసేయమంటారు. 20,000 ఇస్తారట. నీ షాప్కి 20,000, నా షాప్కి 20,000. ఏ 2036లో భర్తీ అట్టు డబ్బులు ఇప్పుడు కాదట. 2036లో భర్తీ అట్టు డబ్బులు ఇప్పుడు కాదట. 20,000 चेक देता 2032 में कैश करता. తీసేనా? సరే సరే ఇంకోటి చూడు. ఓకే నువ్వు చెప్పు నీ పక్కనే. బాగా చెప్తానులే నీకు, నువ్వు చెప్పిందంతా అబద్ధం అంటాడు. सच बोल तू हिंदी थोड़ा थोड़ा तो डिप्टी सीएम रनिंग में इधर ही रूट में आता वो तू शॉप खाली चल गए तो चेक में पैसे दे तू. हाँ रनिंग फुटपाथ అన్నా ఎందుకని అదన్నీ వద్దు చెప్తా. రేపు చెప్తాను టీము రేపు రమ్మంటావా ఆయన్ని? రేపు రమ్మని చెప్పు. రేపు రమ్మనల్లా? రేపు రమ్మని చెప్పు. అంటే నీకు నచ్చిన నీ మామిడికాయ వ్యాపారం కోసం రన్నింగ్ ప్రోగ్రామ్ ఆపించుకుంటారు. మా రైతు మేము రైతు పాడు చేస్తారా? అతను రైతులకి ఎంతో సేవ చేస్తాను. ఇచ్చారు అతను చేస్తారులే. ప్రభుత్వం బాగానే ఉంది కదా నీకు ఇప్పుడు 5 ఏళ్ళు. మళ్ళా అంతకంటే ఏం కాదు. మళ్ళీ హ్యాపీగా ఉన్నావు కదా, భయం ఏం లేదు కదా నీకు ఇప్పుడు. మళ్ళీ ఇంకేం కావాలా? ఈ అన్న ఆయన రన్నింగ్ చేసుకుంటూ వచ్చేటప్పుడు నువ్వు పూలు చల్లు. ఓకే కదా? పూలు చల్లుతాం, పళ్ళు చల్లుతాం, కామెడీ కాబట్టి ఇప్పుడు ఆడబెట్టి మమ్మల్ని ఖాళీ చేసేమన్న పెట్టి సీఎం గారు వస్తారు, సీఎం వస్తారు, ముందుగా నోటీస్ ఇచ్చాం మాకు. నువ్వు పరిగెత్తుతావా చెప్పు? నీకు కూడా షార్ట్ షూస్ బూట్లు అన్ని ఇస్తా. పరిగెత్తలేం బాబు. అలా అందుకు కట్ట ఖాళీ చేసేస్తే ఒక్క నిమిషం నీకు ఏమైనా సమస్యలు ఉంటే నీ పేపర్లో రాసి నాకు ఇస్తే నేను అందజేస్తా. రేపు రాసిస్తానండి. ఎవరు బాబు? ఇతను వచ్చి మాకు ఈ సమస్య అంటే నాతో సమస్య కాదు చెప్పింది. ఇది నీ బిజినెస్ పరంగానో స్టార్ట్ అయింది నీతో సమస్య వచ్చింది ఇప్పుడు నాకు. నా వల్లే నువ్వు బాధపడతావు. తీసేమంటున్నాడు అర్జెంట్కి వచ్చి మంచి వ్యాపారం. ఈ పచ్చి వ్యాపారం పాడైపోద్ది. ఏముంది 2,000 ఇస్తాను, 10,000, 5,000 ఇస్తాను, చెక్ రాస్తాను. 2026లో ఇస్తాను. 26 ఇదే 2026 ఇదే కాదు. ఇది ఏ సంవత్సరం? మొన్న నీకు లిఫ్ట్ ఇచ్చినా గుర్తులేదా? మళ్ళా ఇదే సంవత్సరము 2026 అండి ఇది. నీకు ఎప్పుడు చెక్ ఇస్తా? 2032 నెల 32వ తారీఖు నీకు. అప్పుడు సీఎం గారు ఈ సీఎం అయిపోయి డిప్యూటీ పోయి మేము సీఎం అయిపోతాం. అవ్వాలంటే తీసేస్తాం. నా షాపు తీసేయమంటారా ఆయన? మిమ్మల్ని తీసేయమంటారు, వెళ్ళిపోమంటారు. నన్ను మనిషినే తీసేస్తారా? వెళ్ళిపోమంటారు మిమ్మల్ని. ముందుగా నోటీస్ ఇవ్వమని. నీకు నోటీస్ అంటే ఎట్లా? పేపర్లో రాసిల్లా? పేపర్లో కానీ చెప్తే మున్సిపాలిటీ ఉదయం చెప్తారు. షాప్ ఎట్టకండి ఫుట్బాల్ మీద ఏమీ సీఎం గారు వస్తుంది, డిప్యూటీ పవన్ కళ్యాణ్ వస్తుంది. ముందుగానే మేము ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మేమేమి వండలేదు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ వేరు, నా ఇన్ఫర్మేషన్ వేరు. ఇప్పుడు ఒకవేళ నువ్వు 5,000 కట్టుకుంటే సార్ని రిక్వెస్ట్ చేసుకుని సార్ అట్లా కొద్దిగా రోడ్లో వరకే తెలిపోండి అని చెప్తా. మాకు చెప్పలేదు. మేమే చెప్తావు అతనికి. నువ్వు చెప్తే ఇండ్రు. చెప్తాను. నీకు బ్యాచ్ ఉందా? ఐడి కార్డ్ ఉందా? మళ్ళీ దగ్గర కూడా రానిరు. ఐడి కార్డ్ నాతో ఉంది. పోనీ ఐడి కార్డ్ అమ్ముతావు, 2,000 తీసుకో. నువ్వు డైట్ పోయి మాట్లాడచ్చు. ఎందుకంటే మాకి వద్దండి. మాకి నీకు అవసరంలే, నాకు అవసరం. సరేలేనా, నువ్వు పడుకో. ఐడి కార్డు కొంటావా? నువ్వు ఎక్కడైనా ఏమన్నా కలుస్తా. ఇప్పుడు ఒక్క నిమిషం, ఆయన ప్రతి ఒక్కరిని కలుస్తున్నాడు, ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. చూస్తున్నావా నువ్వు న్యూస్ ఛానల్? మళ్ళీ నువ్వు ఈడు కూర్చున్నావు, నీకు దొరకలే. ఇప్పుడు ఆయన పరిగెత్తుకుంటే ఈ రూటే వస్తున్నాడని నువ్వు అవకాశం ఉపయోగించుకో. ఐడి కార్డు తీసుకుంటే మంచి ఐడి ఇచ్చు. షాప్ తీను ఇలా వస్తారు కదా, అప్పుడు అతనే మాట్లాడతారు. నాకు షాప్ తీసినట్టు ఉంటుంది. ఆత్మ మాట్లాడుతుంది. నన్ను మేడతో కొట్టట్టు ఉండాలి.
నువ్వు షాప్ ఎందుకు తీపిలేదు అట్టం పెట్టారు ఓ నువ్వు పోతే ఐడి కార్డు తీసుకో 2000 నాకు ఒక ఐడి కార్డు అట్లా నాన్న అది వస్తే రెండు పనులు అవుతాను ఇద్దరికి ఐడి కార్డు చేపించేస్తా వద్దు, 500తో ఇంకొక 2000 ఐడి కార్డు 500 అడుగుతారు ఇద్దరు కాబట్టి తగ్గుతుంది. మాకు వద్దులే సరే 200 చేసుకొని ఐడి కార్డు తీసుకో. సార్తో అయినా ఫోటో తీసుకుంటాం మేము సార్తో మా ఇద్దరు ఉండేలాగా ఇలా ఫోటో తీసుకుంటాం సార్తో నాతో తీసుకో ఫోటో నువ్వు ఫస్ట్. నువ్వు కాంట్రాక్ట్ బేస్ తీసుకున్నాం నీకెందుకు కాంట్రాక్ట్ అన్నా కదండి నేను నీకు ఎదురు కనబడతాను కనబడలేదు ఏ కాయలు ఇస్తున్నాడు ఆయన పట్టబో మరి ఎట్లా కనబడతాను నేను కదా సీఎం డిప్యూటీ సీఎం గారు వస్తారు షాప్ తీసేమంటారు అతను నువ్వు 2 కాయలు ఇచ్చి పంపిస్తే నాకు నువ్వు ఎంత చీప్ చేసినట్టు అమ్ముకో రేపటి నుంచి అమ్ముకో. అలాగే మీలా వస్తారు చాలా మంది వచ్చి తీసేయండి అలా ఎమ్మెల్యే వస్తున్నారు ఎంపీ వస్తున్నారు ఎవరైనా వచ్చే మాట అంటే నాకు ఫోన్ చేయి నంబర్ ఇస్తాను రాసుకో తీని సెల్లుది రాసుకో నా నంబర్ చెప్తాను రాసుకో. ఎవరైనా వచ్చి మాట ఫోన్ చేసినా కూడా నాకు ఫోన్ చేయి నెంబర్ చెప్పండి ముందు నాదే చెప్తాను రాసుకో రాసుకో మీరు ఏమో మాకు ఏంటంటే ముందు మీరు చెప్పండి ఎట్లా నెంబర్ తీసుకుందాం ముందు తీసుకో చెప్పండి 5 6 9 8 8 ఏ భాష చెప్తా 9 8 8 ఏ భాష చెప్తా ఏ భాష చెప్తున్నావు తెలుగు చెప్తున్నావు హిందీ చెప్తున్నావు ఇంగ్లీష్ చెప్తున్నా నెంబర్ అసలు రావా నీకు ఏంది హిందీలు రావా 1 నుంచి 5 వరకు హిందీలో నేర్చుకున్నా 5 నుంచి 10 వరకు ఇంగ్లీష్లో నేర్చుకున్నా 10 నుంచి 5 నుంచి 7 వరకు తెలుగు నేర్చుకున్నా అట్లా. నా నెంబర్ చెప్తాను బాబు చెప్పు నీ నంబర్ చెప్పు. నీ నంబర్ చెప్పే వాళ్ళు ఆ నంబర్కి ఫోన్పే కొట్టి డబ్బులు పడతాయి. ఆ నంబర్ నీ దగ్గర సేవ్ అవుతుంది మళ్ళీ నీ సేవ్ చేసుకునే అవసరం లేదు ఫోన్పేలో ఉంటుంది. ఫోన్పే దానికి ఇప్పుడు మీరు పెట్టుకున్న దానికి మళ్ళీ మనం డబ్బులు కట్టమంటున్నావా ఎంతవరకు డబ్బులు ఇస్తా మళ్ళీ డబ్బులు కట్టమంటున్నా ఆయనకు లిఫ్ట్ ఇచ్చినాను అప్పుడెప్పుడో ఒకసారి అయినా కూడా గుర్తు పెట్టుకోలే మనుషులన్నట్టు. సరేలే ఇప్పుడు ఎట్లా మీరు షాప్ పెట్టుకుంటావా? నేను పై స్థాయిలో మాట్లాడి ఏదో ఒకటి చేసి నీ షాప్ ఈరోజు నిలబెడతాను. ఒక కాయలు ఒక 5 కాయలు 10 కాయలు కవర్లోకి వేసి ఏదైతే ఇస్తావు నేనే కదంగా ఆపినాను. ఇప్పుడు ఆయన మీద 2 కాయలు ఇచ్చినాడు ఒకటి చెప్తాడు. ఇప్పుడు జరుగుతున్న వాతావరణం వేరు. ఇప్పుడు రన్నింగ్ జరుగుతుంది. నాకే డిస్టర్బ్ చేయద్దు. నేను ఇప్పుడు బయలుదేరి ఊరుకోండి షాపులన్నీ ఆపించాల్సి వస్తుందండి. మేము తీసేస్తాం. సరే కాయలు కూడా ఇవా కాయలు ఇవ్వాలి మీకు ఇస్తానండి. ఎన్ని ఇస్తావు? ఒకటే చాలా సగం ఆయన కొరుకుతాడు సగం నువ్వు కొరుకుతావు కాదు. సగం ఆయన కొరికిమ్మను సగం నువ్వు కొరికి మీ ఇద్దరు కొరికిండు నాకేంటి సరిపోతుంది. ఊరికి చాలా జామకాయ కొరికింది అనుకుంటా. ఆయే 2 కాయలకి కాదు ఆఫీసర్ని పట్టుకొని నువ్వు 2 కాయలకి చీప్ చేస్తావు. పట్టు ఐడెంటిటీ కార్డే కదా నువ్వు పడుతున్నది. ఒరిజినల్ ఐడి కార్డు అడతారని పైన ఒరిజినల్ రాసినాను కూడా ఏ దానికి ఫరాలం పెట్టిన పైన అన్నిటికీ అని అన్నిటికీ తెలుసు కానీ ఉంటుంది అన్నిటికీ ఆఫీస్ సెక్షన్ ఉంటారు. ఏ సెక్షన్? 104 సెక్షన్. పోలీస్ పోలీసులు కదా. మళ్ళీ నువ్వు ఏం సెక్షన్ అడుగుతావు? నేను స్కూల్లో బి సెక్షన్ ఏ సెక్షన్ స్కూల్లో ఏ సెక్షన్ స్టేషన్లో రైల్వే స్టేషన్లో బి సి సెక్షన్. ఆయన పరిగెత్తి వస్తాడు. దయచేసి నేను బిజీగా ఉన్నాను. ఆ కాయలు ఏమైనా ఇస్తే పట్టుకొని పోతాను. 4 కాయలు ఇచ్చే నువ్వేం ఉద్దరికి ఇద్దులే. నువ్వు చేస్తానే దానికే నిజంగా చెప్తాడు. షాప్ ఈరోజు వద్దు 6:30కి చూసుకుంటావు. 6:30కి ఈయన చేస్తాడే దానికి 6:30కి ఖచ్చితంగా విత్ బెటాలియన్తో మనుషులతో వస్తానని గోడ కట్టి చేపిస్తా. కాదు గోడ కట్టిపిస్తా. గోడ కట్టేయమంటావా? సిమెంట్ మూటలకి 5 సిమెంట్ మూటలు అవుతాయి. ఇసుక 1 టన్ అవుతుంది. దానికి ఇటుక పిల్లలకి దానికి డబ్బులు రెడీ చేస్తాం. ఏమే వెళ్ళిపోమని
అది గోడ కట్టి మళ్ళీ మమ్మల్ని డబ్బులు అడుగుతావా మీకోసమే గోడ కడతాడు, మిమ్మల్ని అడగ ఎవరిని అడుగుతాము. ఇల్లు కట్టి ఇచ్చిన సంక్రాంతి శుభాకాంక్షలు. ఆ? సంక్రాంతి ఇప్పుడు సంక్రాంతి సంక్రాంతి కదా ఇప్పుడు వస్తాడు పండగ. మన పవన్ కళ్యాణ్ అన్న వస్తాడంటే అదే సంక్రాంతి. అర్థమైందా? ఆయన వచ్చే సందర్భమే సంక్రాంతి. చంద్రన్న వచ్చినంటే అదే దసరా. అది మళ్ళీ అదే అట్లా ఉండాలి. హుషారుగా ఇద్దరికి జెండాలు తీసుకొస్తాను, ఓకేనా? కాయలు గీలు అని చెప్పి వచ్చిన వాళ్ళందరూ కార్యకర్తలకు పంచిపడేయండి. రాసుకొని నేను ఇస్తా. నా చేత పంచి ఏ అన్న ఏమైనా ఖాళీగా ఉన్నాడా అన్న మంచికి? నువ్వైతే ఉండద్దు. పవన్ కళ్యాణ్ అన్న నేను చూసినా అంటే చాలా సీరియస్ అవుతాడు. ఆయన చేతి చెప్పులు మొత్తం ఇప్పుడు ఫుట్పాత్ మీద ఏమున్నాయో అన్ని పంచుకుంటూ వెళ్ళిపోవడమే. సరే పోయేస్తాను, పోయేస్తా. చెప్పండి. ముందర ఇంకా చెక్కింగ్ ఉన్నాయి, చూసుకొని వస్తాను. లంచంగా షేకండి మామిడికాయలు, మంచి మామిడికాయలు ఒక 20 కాయలు పక్కన పెట్టింది. ఒక 20 కాయలు మంచిగా పక్కన పెట్టింది. అయితే 10 నిమిషాలు వచ్చేస్తా. ఓకే కదా? మళ్ళీ డబ్బులు గిబ్బులు పడితే మళ్ళీ వేరేకి పోతాను. అది వస్తారు కదా, అది చూస్తే సీసీ కెమెరా ఇస్తానండి మీకు. సీసీ కెమెరా ఉంటాయి కదా, అది చూస్తున్నాను మీకు. నువ్వు ఇచ్చే మామిడికాయల కోసం నేను ఆయన ముందర తీసుకోవాలా చీప్ అయ్యేకి? అన్నా కదా నువ్వు నాకి వస్తా మళ్ళా. ముందర ఏమేమి పెట్టారో చూసుకోవాలి. తీసుకొచ్చి వెళ్ళవో చివరిని మాడిపోలేవు. ఏంటండి బాబు చెప్పండి ఎంత త్వరగా ఆపేసి.